మన శత్రువుతో మాట్లాడతాడు ఆయన. మన శత్రువులను దరి చేరనీయడో, లేకపోతే మనం ఎప్పుడో మన శత్రువుల చేతుల్లో చచ్చిన వారం సుమి. ఆయన అప్పగిస్తే తప్ప మనల్ని ముట్టగలవాడు లేడో. ఈరోజు శత్రు భయంతో భయపడుతున్నావా? నా దేవుని సెలవైతే తప్ప నిన్ను ముట్టగలిగే శత్రువు ఎవడు లేడో. నిన్ను ముట్టి ఎవడో బతకడు. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు ఆయన నీకు తోడై ఉన్నాడు. దేవునికి విరోధమైన పాపము చేయకుండా మనల్ని ఆయన అడ్డగిస్తూ ఉంటాడు. దుష్టత్వము, దుర్మార్గత మన మీద జరగకుండా అడ్డగించే దేవుడు మన ద్వారా దుష్టత్వం జరగకుండా కూడా అడ్డుపడతా ఉంటాడు. ఇది రెండవ సంగతి. నిజంగా ఒక్కోసారి ఆయన ప్రేమ దలుచుకున్నప్పుడు, ఆయన అడ్డగింపులు దలుచుకున్నప్పుడు, నిజంగా నువ్వు అడ్డగించటం అనేది ఎంత మంచిదో ప్రభువా, నువ్వు అడ్డగించకపోతే ఏమైపోతానో, ఏమైపోయేదాన్నో, ఏమైపోయేవాడినో అనుకొని ఏడవాల్సి వచ్చింది. మనం దేవుడు తన పని చేయునట్లు ఏది మనకు దొరకకుండా అడ్డగించాడు. అది మేలా కీడా. ఒకవేళ ఏది అడ్డగించకుండా ఏదో ఒకటి నాకు దొరికేటట్టు చేసినట్టయితే నేను అడ్రస్ కూడా ఉండేవాడిని కాదు. మీకెవరికి కూడా నేను తెలిసేవాడిని. షాలేం రాజు అనేవాడు ఎవరికి తెలిసేవాడు కాదు. ఈరోజు నేను మీకు పరిచయం అయ్యాను అంటే నా దారులన్నీ దేవుడు అడ్డగించి ఈ దారిలో నన్ను నిలబెట్టడమే దీనికి కారణం. ఈరోజు నువ్వు ఫీల్ అవుతుంటావు, ఏడుస్తుంటావు, దుఃఖపడుతుంటావు, బాధపడుతుంటావు. అందరికి అన్ని దారులు ఓపెన్ అవుతున్నాయి, నాకేంది నాయన అన్ని మూసేసి కూర్చున్నావు? ఏనన్నే బతకని తలుచుకోలేదా? సావగొట్టాలనుకున్నావా? చుట్టూ శూన్యం పెట్టేశావేంటి? ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం, అవును, నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా. నా కుమారి దొరకదు, నా కుమారుడో దొరకదు. నువ్వు నా దారిలోకి రావాలి, నా పిలుపులోకి రావాలి, నా ఏర్పాటులోకి రావాలి, నువ్వు లోబడాలి. ఇది న్యాయం కాదు బ్రవ్వా అని మనం అనకూడదు. ఎందుకంటే మనం కాళ్ళ ముందు జీవితాన్నే చూస్తాం, ఆయన మన భవిష్యత్తు చూస్తాడు.